దేవుడిచ్చిన వరం. ఏంటంటే, నేను ఏదైనా ఒక ప్రాబ్లమ్ నాకు చెప్పినా సరే, చెప్పకపోయినా సరే, అది జస్ట్ మీరు మనసులో అనుకుంటే, పలానా ప్రాబ్లమ్ అనేసి మీరు మనసులో అనుకుంటే, అది నేను ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలను. దానికి ప్రాబ్లమ్‌కు తగ్గట్టు సొల్యూషన్ నేను రాసి ఇవ్వగలను. రాయడం అంటే నేను సొంతంగా రాసేస్తే రాయడం కాదు. అయినంటే అది గాడ్ గిఫ్ట్ ఇది. ఎలా అంటే అది ఆ ఎనర్జీ అనేది నాలోకొచ్చి ఆటోమేటిక్‌గా రాయిస్తది. ఒక సొల్యూషన్ అనేది రాయిస్తదనమాట. సొల్యూషన్ అంటే ఏంటి? అంటే మనిషి ఎలా ఏ ఆలోచనలో ఉండాలి? ఒక మంచి ఆలోచన. మంచి ఆలోచన ఉంటే లైఫ్ ముందుకు వెళ్ళడానికి ఉంటది. లైఫ్ సక్సెస్ అవ్వడానికి ఉంటది. అలాంటి ఆలోచన మనకు రావాలి. మనకు రావాలి అంటే కొన్ని వేవ్స్, తరంగాలు కొన్ని వాటిలన్నీ దాటుకొని మన బ్రెయిన్‌లోకి ఆలోచన అనేది రావాలి. సో, అలాంటివి రావడం కోసం డిస్టర్బెన్స్ అన్నిటిని తొలగించి మంచి ఆలోచన రావడం కోసం నేను రాసేది అది ఉపయోగపడతదది.